అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తన నోరును ఎవరైతే కాచుకుంటారో తన యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటాడనమాట. అనేక మంది నోరును అదుపులో పెట్టుకోరనమాట. వాళ్ళు నోటికి ఏమొస్తే అది మాట్లాడుతుంటారు. అలా మాట్లాడితే వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడుకోలేరనమాట. తన నోరును కాచుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన నోరుని అదుపులో పెట్టుకొని మనం మాట్లాడాలన్నమాట. అయితే కిందనేమంటుందంటే, ఊర కనుక మాట్లాడేవాడు తనకు తానే నాశనం తెచ్చుకున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది చాలామంది నోరు ఉంది కదనేసి అనేక సార్లు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారన్నమాట. అలా ఆలోచన లేకుండా మాట్లాడేవాళ్ళు ఎలా అవుతారంటే తమకు తామే నాశనాన్ని తెచ్చుకుంటారన్నమాట. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తన నోరును ఎవరైతే కాచుకుంటారో తన యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటాడనమాట. అనేక మంది నోరును అదుపులో పెట్టుకోరనమాట. వాళ్ళు నోటికి ఏమొస్తే అది మాట్లాడుతుంటారు. అలా మాట్లాడితే వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడుకోలేరనమాట. తన నోరును కాచుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన నోరుని అదుపులో పెట్టుకొని మనం మాట్లాడాలన్నమాట. అయితే కిందనేమంటుందంటే, ఊర కనుక మాట్లాడేవాడు తనకు తానే నాశనం తెచ్చుకున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది చాలామంది నోరు ఉంది కదనేసి అనేక సార్లు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారన్నమాట. అలా ఆలోచన లేకుండా మాట్లాడేవాళ్ళు ఎలా అవుతారంటే తమకు తానే నాశనాన్ని తెచ్చుకుంటారన్నమాట. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.